రాత్రివేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి ఆరాధన చేయడానికి మంచి అనుభవాన్ని దేవుడు మనకు ప్రసారించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. దేవుడు మనల్ని కూడా అధికముగా దీవించునుగాక. మనము పోయిన రోజుల్లో నుంచి మనము యోసేపు గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. మీ అందరికీ విషయాలు గుర్తున్నాయని నేను ఆశించుచున్నాను. ఏమైనా కానీ దేవుడు ఈరోజు రాత్రి వేళ కూడా మనతో మాట్లాడుటకు, దేవుని యొక్క శబ్దం వినుటకు మనం అందరం కూడా సిద్ధపడి కూర్చుందాం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో గొప్ప కార్యాన్ని చేస్తారు. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటట్టుగా ఒక వాక్యం మనం చదువుకుందాం. అందరం బైబిల్ గ్రంథాన్ని తెరుచుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం 21వ వచనం. రూబేను ఆ మాట విని మనము వానిని సంబరాదని చెప్పి వారి చేతులతో పడకుండా అతన్ని విడిపించను. ఎట్లనగా రూబేను అతన్ని తండ్రికి అతని అప్పగించుటకై వారి చేతుల్లో పడకుండా వానిని విడిపింప తలంచి రక్తము చిందింపకుడి. 26వ వచనం. అప్పుడు యూదా చాలు. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూడగలుగుతాం. ఇద్దరు మనుషుల గురించి అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒకటి రూబేన్గా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం చూసేది యూదా. వీరిద్దరు కూడా యోసేపును ఏం చేయడానికి, తీర్పు తీర్చడానికి నాయకులుగా నిలబడేటట్టుగా చూస్తున్నాం. హలో, ఉన్నారా? ఒక పక్క ఎవరు? రూబేను యోసేపుని బతికించడానికి చూచినప్పుడు యూదా యోసేపును ఏం చేయడానికి, చంపడానికి ఆసక్తి చెందేటట్టుగా చూస్తున్నాం. కానీ వీరిద్దరూ కూడా నాయకత్వాన్ని వహించేసుకుని యోసేపు పట్ల ఏం చేశారు, పనులు చేయడానికి చూసుకునేటట్టుగా చూస్తున్నాం. ఇదే పరిస్థితి యేసయ్య జీవితంలో కూడా జరిగింది. యేసయ్యను కూడా సిలువను వెయ్యక మునుపుగా ఇద్దరు వ్యక్తులు నిలబడి ఏం చేశారు, తీర్పు తీర్చడానికి నిలబడ్డారు. అవునా? లూకాసు వార్త యొక్క పుస్తకం 23వ అధ్యాయం 1వ వచనం చూసుకోండి. లూకాసు వార్త 23:1. చాలు. మొదటి వ్యక్తి పిలాతు. రెండోదిగా దాని 23వ అధ్యాయం 8వ వచనం. చాలు. రెండో మనిషి ఎవరు? హేరోదు. హలో, యోసేపును వధించడానికి, యోసేపుని చంపడానికి ఒక పక్క యూదా ఆలోచించుకొని కూర్చున్నప్పుడు మరో పక్క యేసయ్యను కాపాడుకోవడానికి ఎవరు? రూబేను, క్షమించాలి, యోసేపుని కాపాడుటకు ఎవరు? రూబేను ప్రయత్నించినట్టుగా చూస్తున్నాం. అదే విషయం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్యను కాపాడడానికి పిలాతు ప్రయత్నిస్తున్నాడు. మరో పక్క యేసయ్యను చంపడానికి ఏం చేసుకున్నాడు? హేరోదు నిర్ణయించినట్టుగా చూస్తున్నాం. అంటే యేసయ్యను కూడా చంపించడానికి ఇద్దరు నాయకత్వం వహించారు. ఇటుపక్క యోసేపుని కూడా చంపించుటకు ఇద్దరు నాయకత్వం వహించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఒక విషయం మనం తెలుసుకోవాల్సినది, ఎవరు నాయకత్వము ఉండి మనల్ని ప్రభుత్వం చేయడానికి వచ్చినా, మనల్ని చంపడానికి వచ్చినా, మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చినా, దేవుడు తలంచుకున్నదే మన జీవితంలో నెరవేర్చబడుతుంది. మనుషులు ఏం ఆలోచించినా కూడా వాటి యొక్క విషయములు ఏవి నెరవేర్చబడదు. దేవుడు అనుమతి ఇవ్వకుండా రూబేను కాదు కానీ, యూదా కాదు కానీ, పిలాతు కాదు కానీ, హేరోదు కాదు కానీ ఎవరు కూడా మన వ్యతిరేకంగా నిలబడలేరు. ఎంత గొప్ప శక్తితో వచ్చి నిలబడినా దేవుని యొక్క చిత్తమే దేవుని బిడ్డ జీవితంలో నెరవేర్చేది. అన్యుల సంగతి మనం ఆలోచించక్కర్లేదు. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలుగా మన జీవితంలో జరుగుచున్నవన్నీ దేవుని ద్వారా వచ్చినదే, దేవుడు పంపించినదే. దేవుడు పంపించకుండా ఏ విషయము కూడా మన జీవితంలో రాదు.
ఆ విషయం గురించి మనకు మంచి అవగాహన కలగాలి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశారు? పిలాతును నిలబెట్టారు. యేసయ్యను బతికించడానికి పిలాతు చూసుకున్నాడు. అవునా? యేసయ్యను బతికించడానికి పిలాతు చాలా పరిస్థితులు చూసుకున్నాడు. కానీ దేవుని యొక్క నిర్ణయం ఉండబట్టి, దేవుని యొక్క చిత్తం ఉండబట్టి పిలాతు ఆ విషయంలో ఏమీ చేయలేకపోయారు, ఏమీ నెరవేర్చలేకపోయారు. అందుకే అంత మాత్రమే కాదు, యోసేపుని బతికించుటకు రూబేన్ ప్రయత్నించాడు. అందుకే రూబేన్ చెప్తున్న ఒక మాట 37వ అధ్యాయంలో 21వ వచనం చదివితే చెప్పిన మాట 37:21. చూసారా? వాణ్ణిని ఏం చేయొద్దు, చంపరకుండా వదిలేద్దాం, విడిచిపెట్టేద్దాం. ఆయనకి ఏ ప్రాణహాని చెయ్యొద్దు, లేకపోతే ఆయన జీవితాన్ని నాశనపరిచేది ఏ విషయము చెయ్యొద్దు. ఆయన యొక్క రక్తం చిందించేటట్టుగా ఏ పని చెయ్యొద్దు. హలో, మనుషులు ఎన్ని ప్రయత్నం చేసినా దేవుని యొక్క చిత్తం మన పట్ల ఉంటే, దేవుని యొక్క వాగ్దానం మన తల మీద ఉంటే, దేవుని యొక్క దేవుడు మన మీద ఆలోచించిన ఏవైనా నిర్ణయాలు కానీ ఉంటే ఎవరు దానిని అడ్డగించలేరు. ఆ విషయం గురించి మనకి ఏముండాలి? మంచి నిరీక్షణ కలిగి ఉండాలి. అందుకే కదా యేసయ్య చెప్పిన ఒక మాట, నీ నుదుటి తల మీద ఉన్న ఎంట్రికలు కూడా ఏమై ఉన్నది? లెక్కబెట్టబడి ఉన్నది. హలో 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 అర్థం చేసుకోవాలి. వెళ్ళాలి. నీ నుదుటి మీద ఉన్న, అంటే ఈరోజు పొద్దున లెగిచి నువ్వు స్నానం చేసినప్పుడు ఎన్ని ఎంట్రికలు ఊడి పడినాయో దాని యొక్క లెక్క దేవుని యొక్క రిజిస్టర్లో రాసిచ్చారు. అవగాహన ఉందా మీకు? అవగాహన ఉందా? హలో, మన దేవునికున్న గొప్పతనం అది. మన ఎంట్రిక గురించి ఖాతిరి చేసిన దేవుడు అయితే మన గురించి ఖాతిరి చేయడా? ఎవరు చెప్పలే. మన ఎంట్రికుల గురించి దేవుడు అంత ఖాతిరి చేస్తున్నాడు, లెక్క తీసుకుంటున్నాడు. అయితే మన విషయం గురించి ఎంత గొప్పగా లెక్క తీసుకున్న దేవుడు. అందుకే బైబిల్ చెప్తున్నది, దేవుని యొక్క బిడ్డలను తాకితే ఏ దేవుని కని దృష్టిని తాకినట్టుగా, కని గుడ్డులను తాకినట్టుగా. హలో, అంటే దేవుని యొక్క పిల్లలు యోసేపుగా నిలబడినప్పుడు, దేవుని యొక్క పిల్లలు యేసయ్యగా నిలబడినప్పుడు, ఎవరెంత కిరాతకంగా నీ మీద తిరగబడినా, ఎవరెంత జాలి సానుభూతులు చూపించినా, దేవుడు ఆలోచించిన నిర్ణయాలే నీ జీవితంలో నెరవేర్చేది. దానిని ఇక్కడికి అక్కడికి ఏ మానవుడు కాదు కానీ, ఏ సాతాను కాదు కానీ, ఏ నాయకుడు కాదు కానీ ఎవరు నిలబడలేరు. అందుకే జీవితంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం భయపడకూడదు, వెంటనే తీసి చదవాలి. ఏమని? దేవుని యొక్క ప్రణాళిక నా జీవితంలో ఉంది. యోసేపుని పిలిచిన దేవుడు, పుట్టించిన దేవుడు, యోసేపుకి జీవితాన్ని ఇచ్చినది దేవుడే, యోసేపుని నడిపించేవాడు దేవుడే. యోసేపు జీవితంలో అన్ని జరిగి వచ్చుచున్నవన్నీ దేవుని యొక్క చిత్త ప్రకారంగానే జరుగుతున్నది. అలాగైతే నీ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. నీవు ఈ ప్రపంచంలో, నీవు ఈ ఆత్మిక గోళములో ఒక యోసేపుగా జీవించాలి, ఒక యేసయ్యగా జీవించాలి. నిన్ను నాయకత్వం చేయడానికి ఎవరు వచ్చినా, నీ కొరకు మేలు చేయడానికి ఎవరు వచ్చినా, కీడు చేయడానికి ఎవరు వచ్చినా భయపడకూడదు. వారి అందరి సమక్షంలో దేవుడే మీ పట్ల అనుకూలంగా ఉండేది. అందుకే నిరాశ పడకూడదు. కొన్ని పరిస్థితుల్లో మనుషులు మనకి మంచి చేసినప్పుడు ఆ మంచితనం చేసిన మనిషి మీద ఎక్కువగా ఆశ్రయించకండి. కొన్ని పరిస్థితుల్లో మనుషులు మన వ్యతిరేకంగా చెడ్డ క్రియలు చేసినప్పుడు వారిని ద్వేషించమాకండి. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం నీ పట్ల ఉంటే దేవునికి తెలుసు ఎవరు మంచి చేయాలో, ఎవరు చెడ్డ చేయాలో. అదేం ఖాతిరి చేయకుండా దేవుని మీద ఆశ్రయపడాలి. అదే యోసేపులో నుంచి, యేసయ్యలో నుంచి కూడా మనం నేర్చుకోగలిగేది. హలో, ఉన్నారా? మనుషులు నాయకత్వం చేస్తే ఎంతవరకు చేస్తారు? దాని 37వ అధ్యాయం 29-30 వచనం చూడండి.
రూబేను ఆ గుండెకు ఆది కాండం 37వ అధ్యాయము దాని 29, 30. చూసారా అక్కడ చదివిన వాక్యంలో చూసారా? బతికించడానికి వచ్చిన వాడు ఆలస్యం అయిపోయేసరికి యోసేపు మరి అక్కడ లేడు. అవునా అవునా కాదా? మళ్ళీ ఒకసారి 29వ వచనం చదవండి. రూబేను ఆ గుండెకి తిరిగి వచ్చినప్పుడు యోసేపు గుండెల్లో లేక హలో 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 బతికించడానికి ఎవరికి ఇష్టం ఉంది? రూబేన్కి ఇష్టం ఉంది, కానీ బతికించాల్సిన సమయంలో రూబేన్ రాలే. ఎవరు ప్రైజ్ లార్డ్ చెప్పరు? బతికించడానికి మనసు కలిగిన ఈ రూబేను గుంటలో పడినప్పుడే రావచ్చు కదా, అప్పుడు రాలే. ఎప్పుడు వచ్చారు? పడిపోయిన తర్వాత వచ్చి చెప్తున్నాడు, ఆయనని గుంటలో నుంచి ఏం చేస్తాను? విడిపించేస్తాను. మనుషుల మీద ఆశ్రయపడితే ఇంతింతే. సమయానికి ఎప్పుడు మనుషులు రారు మనకి సహాయం చేయడానికి. సమయోచిత సమయంలో మనల్ని సహాయం చేయడానికి వచ్చేది దేవుడు ఒక్కరే, యేసు ప్రభువు వారు ఒక్కరే. హలో ఉన్నారా? అంటే మన నాయకులు ఎలాగే వచ్చే, మన నాయకులు మనుషులైన నాయకులు ఎలాగే ఉండేది, కరెక్ట్ సమయానికి రారు. సమయం కాని సమయానికి వచ్చి బతికిద్దాం అనుకుంటే ఏం బతకడం? అప్పటికి యోసేపు ఆ గుంటలో మరి ఉన్నాడా? లేడు. అప్పటికి వీళ్ళు ఏం చేసేసారు? యోసేపుని అమ్మేసేశారు. హలో, కానీ ఒక విషయం తెలుసుకో, సమయోచిత సమయంలో మన దగ్గరికి వచ్చినది యేసయ్య ఒక్కడే, దేవుడు ఒక్కడే. దేవుని బిడ్డల దగ్గరికి సమయోచిత సమయంలో, అందుకే కదా బైబిల్ చెప్తున్నది, సమయోచిత సమయంలో ఆయన యొక్క కృపా సింహాసనం ఎదుటకు వెళ్ళడానికి దేవుడు మనకు అనుమతినిచ్చారు. ఏ ముహూర్తమైనా, ఏ సమయమైనా, ఏ మెట్ట మధ్యరాత్రి అయినా, ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, దేవుడు మన దగ్గరికి కూడా రావచ్చు. అందుకే కదా కీర్తనకారుడు చెప్పుచున్నది, గుర్రముల మీద ఆశ్రయించకుండా, నరుల మీద ఆశ్రయించకుండా దేవుని యందు ఆశ్రయించిన వాడే ధన్యుడు. హలో, అందుకే మన ఆశ్రయం దేవుని మీద ఉండాలి. మన పట్ల దేవుని యొక్క చిత్తం ఉండబట్టి మన ఆశ్రయం దేవుని మీదే. మనుషులైన నాయకులు మనల్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు మార్కోసు వార్తల పుస్తకం 15వ అధ్యాయం 15వ వచనం చదివి చూడండి, అక్కడ చెప్పిన మాట. హలో, పిలాతు కూడా ఏమనుకున్నాడంటే యేసయ్యని ఏదో విధానంగా ఏం చేసేద్దాం, విడుదల చేసేద్దాం. అంటే పిలాతు ఏమనుకున్నాడంటే యేసయ్యను మొదటి ఏం చేశాడంటే యేసయ్యకు బదులుగా బరబ్బాని నిలబెట్టారు. బరబ్బాని విడిచిపెట్టాలా, యేసయ్యను విడిచిపెట్టాలా అని అడిగినప్పుడు ఈయనేమనుకున్నాడు తెలుసా? ఎవరు? పిలాతు ఏమనుకున్నాడంటే బరబ్బాని విడిచిపెట్టమని చెప్పరేమో అనుకున్నారు, కానీ ప్రజలు ఏం కోరుకున్నారు? బరబ్బానే కోరుకున్నారు. అక్కడ ఫెయిల్ అయిపోయాడు పిలాతు. రెండోదిగా పిలాతు ఏమనుకున్నాడంటే యేసయ్యను కొరడా దెబ్బలు కొట్టిస్తే ఏమైపోద్ది, అన్నీ చల్లగైపోద్దేమో అనుకున్నారు, కానీ అప్పుడు కూడా ప్రజలు ఏం కాలే, చల్ల కావాలి. ఇప్పుడు 15వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. మనసు గలవాడై వారికి బర్బను విడుదల చేసి కొరడాలతో కొట్టించి సిలువ వేయుని అప్పగించెను. సిలువ వేయడానికి ఏం చేసేశారు? అప్పగించారు. ఎందుకు? మనుషులను తృప్తిపరచడానికి. అవునా? ఆ మాట ఉందా? జన సమూహాన్ని తృప్తిపరచడానికి, లేకపోతే తన సమూహానికి సంతోషం కలిగించడానికి పిలాతు యొక్క నాయకత్వం ఆ రీతిగా ఉంది. హలో, మనుషుల యొక్క నాయకత్వం ఏ రీతిగా?
మనుషులను సంతోషపరిచేటట్టుగానే. అవును కదా? మన దేశంలో జరుగుతున్న ఎలక్షన్లన్నీ ఎలా ఉన్నాయి? నాయకుల్ని ఎంచేది ఏ రీతిగా? ఎవరు చెప్పలే. మీ ఊర్లో ఉన్న ఎంపీటీసీఏ, ఎమ్మెల్యే, ఎంపీ అన్నీ ఎలా నిలబడేది? మనుషులు సంతోషపరిచేదే. అవునా కాదా? ఆ నాయకుడు కూడా మనుషుల్ని సంతోషపరిచేటట్టుగానే ఆ 5 సంవత్సరాల పరిపాలన. హలో, ఆ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసేది కూడా ఎవరిని సంతోషపరిచేటట్టుగా? ఆ మనుషుల్ని సంతోషపరిచేట. అందుకే కదా మన జగన్ గారు చేసిన పనులని మీరు చూస్తున్నారు కదా. ఉన్నారా? ఆయన అలాగే చెయ్యగలిగేది. ఆయన పరిస్థితి అలాగా. ఆయనే కాదు, ఎవరా నాయకత్వంలో నిలబడిన అంతే. హలో, ఆయనకి తప్పు, ఆయన మీద నిందలేసి తప్పులేమి లేదు. ఒకవేళ మీరు కూడా నాయకులు అయ్యారు అనుకోండి, మీకు కూడా ఎంపీటీసీయో లేకపోతే ఎమ్మెల్యే సీటు పాస్టర్ అయ్య గారు కదా, మరి సేవకుడు కదా, మీ చేతికి ఇచ్చేశారు అనుకోండి, జరగదా అయ్య గారు? ఎవరు చెప్పలే. ఆటోమేటిక్ మారిపోతాయి. అలాగని సేవకులు చాలామంది ఉండట్లేదా నాయకత్వంలో? దేశ నాయకత్వంలో ఉన్న సేవకులు చాలామంది నాకు తెలుసు. సేవా పరిచర్యలో ఉండి ప్రజాసేవ చేస్తున్న చాలామంది నాయకులు నాకు తెలుసు. వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటో తెలుసు, అయ్యగారు మనుషులను తృప్తిపరిచి నేను వాక్య విరోధంగా అయిపోతున్నాను అయ్యగారు. హలో, పిలాతు కూడా యేసయ్యను వదిలేద్దాం అనుకున్నాడు, కానీ ప్రజాసంఖ్య ఏం చేసింది? ఒకే మాట కోరుకుంది, బరబ్బాను వదలండి. రెండోదిగా కోరుకున్నది ఏంటంటే యేసయ్యను సిలువేయండి. హలో, మన నాయకత్వంలో ఉన్నవారు మనల్ని 2 విషయాలు చేయొచ్చు. ఒకటి, మనల్ని దొంగలుగా మార్చొచ్చు. రెండోది, మనల్ని ఏం చేయొచ్చు? చంపడానికి అప్పచెప్పొచ్చు. హలో, ఏ నాయకుడిని మీరు చూడండి, సంఘంలో ఉన్న నాయకులు కూడా ఇలాగే తయారయ్యారు, బయట ఉన్న నాయకులు కూడా అలాగే తయారయ్యారు. అవునా? ఎవరు చెప్పలే. నేను చెప్పింది నిజమా కాదా? సంఘాల్లో నాయకత్వం కొరకు విశ్వాసులు ఏం చేసుకుంటారు? ఎవరు చెప్పలే. హలో, సంస్థలో నాయకత్వం కొరకు, ఫెలోషిప్లో నాయకత్వం కొరకు అవతులున్న సేవకుడును లేకపోతే దేవుని యొక్క దాసును చంపించేటట్టుగా కదా మారేది. ఎవరు చెప్పలే, ఎవరు స్పందించట్లే. నేను చెప్పింది నిజమా కాదా? అంటే ఫెలోషిప్లో సెక్రటరీ పదవి కొరకు, ప్రెసిడెంట్ అయిన పదవి కొరకు, హలో నాతో కలిసి రావాలి. సెక్రటరీ పదవి కొరకు, ప్రెసిడెంట్ అన్న పదవి కొరకు ఎంతమంది నిలబడతారు? 3 నిలబడాలనుకోండి. ఈ 3 సేవకులు మనసు బద్దలు వస్తాయి, మాట్లాడుకోరు, ద్వేషం కోపాలు ఉంటాయి. ఉన్నారా? హలో, అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే ఆత్మీకులుగా ఉన్నవాళ్ళు చాలా రీతిగా నాయకత్వం చేయడానికి ఇష్టపడరు. అభిషేకం పొందిన వాళ్ళు నాయకత్వం చేయడానికి అంత ఇష్టపడే పద్ధతిలోకి రాదు. హలో, ఎవరు నాతో లేరు అనుకుంటున్నాను. అందుకే కుర్చీ కోసం ఆత్మీకులు కొట్టుకోవడానికి వెళ్ళరు. కుర్చీ కోసం ఆత్మీకులు ఏం చేయరు? పోటీ పడడానికి. ఎందుకంటే ఆ కుర్చీ కోసం ఎక్కినప్పుడు పక్కనున్న సేవకుడు కానీ పక్కనున్న విశ్వాసికి కానీ ఏం కలగవచ్చు? వేదన రప్పించవచ్చు. హలో,
కానీ చాలామంది ఏమనుకున్నారు తెలుసా, ఈ సేవకుడు పిచ్చోడైపోయాడు, అందుకే పదవిని తీసుకోవడానికి ఇష్టపడట్లే, కుర్చీ తీసుకోవడానికి ఇష్టపడట్లే. కానీ ఆ సేవకునికి బాగా తెలుసు. అందుకే కదా యేసయ్య ఒకప్పుడు ఏం చేశారు, ప్రజలకి రొట్టియు చేపలు ఇచ్చిన తర్వాత, ప్రజలు ఫుల్లుగా తినిన తర్వాత యేసయ్యని ఏం చేయడానికి సిద్ధమయ్యారు? హలో, యేసయ్య ప్రజలకి రొట్టియు చేపలు ఇచ్చిన తర్వాత, ప్రజలు సంతృప్తిగా తినిన తర్వాత ప్రజలు ఏం కోరుకున్నారు? ఎవరు చెప్పలే? హలో, ఉన్నారా నాతో కలిసి? ఒకసారి మీకు చదివితేనే మీకు అది అర్థమవుతుందేమో. ఏంటి ఒకసారి బైబిల్ గ్రంథం ఐదు రొట్టెలు 2 చేపలు ఇచ్చి ప్రజలకు ఏం చేశారు? తృప్తిపరచడానికి చూచిన సందర్భం మీకు తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయం. దొరికిందా మీకు ఎవరికైనా? హలో, అందరు ఉన్నారా? ఏది అదేలా అదేలా ఓకే ఓకే. యోహాను 6:12. ఓకే, 6వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. 12 కాదు, 14వ వచనం. 14-15. 6:14-15 యోహాను సువార్త. చూచి చెప్పుకొని హలో 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 ఏం చేయుటకు? రాజుగా చెయ్యుటకు. హలో హలో అంటే అక్కడ ప్రజలు ఏమనుకున్నారు తెలుసా? యేసయ్య రొట్టియు చేప ఇస్తే, ఈయనని రాజుగా చేసేస్తే ఆ ఊర్లో మరి కరువు ఉండదు, అలాగనుకున్నారు ప్రజలు. ఉన్నారా? యేసయ్య కానీ ఆహార శాఖ మంత్రి అయితే ఎలాగుంటుంది? ఎవరు చెప్పలే? యేసయ్య కానీ ఆహార శాఖ మంత్రి అయితే ఎలాగుంటుంది? ఏ దేటికి కుదరడు. అదే కదా ఐగుప్త దేశం నుంచి ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏముండేది కాదు, ఆహార విషయంలో కదువు ఉండేది కాదు. వారు కొదువును అనుభవించలే. ఉన్నారా అందరూ? ఆహార విషయంలో వారికి కొదువు రాలే. ఎందుకు? దేవుడు వారికి ఎలాగున్నారు? ఆరోగ్య శాఖ మంత్రిలా దేవుడు ఏం చేశారు? హలో, ఉన్నారా? చాలా మంది అనుకునేది యేసయ్య వారికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే చాలు అనుకుంటున్నారు. అందుకే రొట్టియు చేపలు తినిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటి? రాజుగా, యేసయ్యని రాజుగా చేసేద్దాం, ఆయన రాజు అయితే బాగుంది. కానీ యేసయ్య ఎక్కడ రాజుగా కాలే. అవునా? యేసయ్య ఎక్కడ రాజు అవ్వలే. ఏం చేశారు? ఆ చోట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే యేసయ్యకు తెలుసు ఈ మనుషుల హృదయంలో ఉన్న తలంపేంటి, మనుషులను తృప్తిపరిచే విధానమే. హలో, ఉన్నారా? యేసయ్య అలా నాయకుడు అవ్వడానికి ఇష్టపడట్లే. యేసయ్య రాజు కారా? యేసయ్య రాజు అయితే నీవు జీవితంలో ఉన్న అన్నిటికీ ఏం చేస్తావు? మొదటి స్థానాన్ని దేవునికి ఇస్తావు. అవునా?
కానీ ఇక్కడ రాసిన చదివిన ఈ వాక్యాంశాల ప్రకారంగా యేసయ్య రాజు అయితే ప్రజలు మొదటి స్థానం దేవునికి ఇవ్వరు. వాళ్ళకి కావాల్సింది కేవలం తిండే. అవునా? అందుకే కదా ఒక కుర్రవాడు యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పి, యేసయ్య నీ దగ్గర నిత్య జీవములు ఉన్నాయి, నీ దగ్గర వాక్య జ్ఞానం అన్నీ ఉన్నాయి, నేను నీ శిష్యుని అవ్వాలని కోరుచున్నానని చెప్పినప్పుడు యేసయ్య వెంటనే ఆయనకి చెప్పిన మాట ఏంటి? నీవు నా శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్ర గ్రంథమును నెరవేర్చాలి. వెంటనే ఈయన చెప్పిన మాట ఏంటి? యేసయ్య నాకు ధర్మశాస్త్ర గ్రంథం అన్నీ బాగా తెలుసు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను వింటూ చదువుతూ అలవాటు చేసుకొని వస్తున్నాను, నాకు అన్నీ తెలుసు. వెంటనే యేసయ్య ఒకటే అన్నారు, నీకున్న డబ్బు సర్వస్వం ఏం చేసుకో, అమ్మేసి పేదలకు ఇచ్చేయి. హలో, నీకున్న సర్వస్వాన్ని ఏం చేసుకో, అమ్మేసుకొని ఎవరికి ఇచ్చేసుకో? యేసయ్యకి ఇవ్వద్దు. ఎవరికి ఇచ్చేమన్నారు? పేదలకిచ్చి అప్పుడు నా వెనక్కి రా. అంటే దాని అర్థం మనకి కూడా యేసయ్య ఎలా చెప్తున్నారా? అలాగైతే ఎవరు క్రైస్తవులు? ఎవరో చెప్పట్లే. యేసయ్య కానీ అలాగొచ్చి చెప్పారు అనుకో, ఎవరు దేవుని నమ్మడానికి రారు. నేను చెప్తున్నాను, కానీ అందులో కూడా సగం శాతం మంది జనం ఉంటారు అన్నీ వదులుకొని యేసయ్యని వెంబడించడానికి. యేసయ్య ఆ అబ్బాయికి అలా చెప్పడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆ అబ్బాయికి దేవుని యొక్క వ్యవస్థ కంట డబ్బు మీద లేకపోతే ఆస్తుల మీద ఆశ్రయం ఎక్కువ ఉండేది. అందుకే దేవుడు ఆయనకి ఒకటే అడిగారు, నీ ఆశ్రయం డబ్బు హోదా మీద ఉంది కదా, అది ఇచ్చేసి నన్ను వెంబడించి రాగలుగుతావా? అలాగైతే నేను పోయినది మళ్ళీ నేను నీకు తిరిగిస్తా. హలో, నీవేది పేదలకు ఇచ్చి పోగొట్టేశావు కదా, అది నీకేం చేశాను? మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతానని. ఇవ్వలేరా దేవుడు? ఇవ్వలేరా? దేవుడు అది మనకి తిరిగి ఇవ్వాలంటే యేసయ్యను మనం రాజుగా అంగీకరించాలి. యేసయ్యను మనం నాయకుడిగా ఏం చేయాలి? స్వీకరించాలి. హలో, యేసయ్యను అలాగ అంగీకరిస్తే దేవుడు అన్నీ మనకేం చేస్తారు? తిరిగిస్తారు. దేవునికి వందనాలు. దేవుడు మనకు అలా చెప్పట్లే, డైరెక్ట్గా వచ్చి దేవుడు మనకి చెప్పట్లే, చెప్తేనే కొందరికి తెలిగేది. హలో, యేసయ్య యొక్క నాయకత్వము, యేసయ్య యొక్క రాజ పరిపాలన ఒక వేరే అనుభవం. అది ప్రజలను తృప్తిపరిచే విధానం కాదు, దేవునిని తృప్తిపరిచేది, దేవుని యొక్క మాటలను నెరవేర్చేది. హలో, యేసయ్య నీ జీవితంలో రాజు అయితే నువ్వు అన్నిటికీ దేని మీద ఆధారపడతావు? యేసయ్య మీద ఆధారపడతావు. నీకెన్ని డబ్బు ఉన్నా, నీకెన్ని ఆస్తులున్నా, నీకెన్ని బళ్ళున్నా, ఏ ఉన్నా కూడా నీ ఆశ్రయం దేని మీద ఉంటుంది? దేవుని మీద ఉంటుంది. ఒకవేళ నీ డబ్బంతా ఒక రాత్రి వేళ కాలిపోతే కూడా నీ ఆశ్రయం డబ్బు మీద ఉండదు, దేవుని మీద ఉంటుంది. అదే యోబు చెప్పిన మాట. ఆస్తిపాస్తులు అన్నీ పోయినప్పుడు యోబు యొక్క ఆశ్రయం చెప్తున్నాడు ఏంటి? దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ. మనకున్న ఆస్తిపాస్తి కానీ ఒక్కరోజు కాలిపోతే ఏమైపోద్ది? ఎవరు చెప్పలే. ఇది దుబాయ్లో జరిగిన ఒక సంగతి, దుబాయ్లోనా యూకేలో నాకు తెలీదు, ఒక విశ్వాసీ జీవితంలో జరిగిన ఒక పరిస్థితి. ఆయన చర్చికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏమైందో తెలుసా? షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇల్లు మొత్తం కాలిపోయింది. ఆ ఇంటి ఖరీదంతా తెలుసా? 40 కోట్ల ఆస్తి. ఒక్క ప్రార్థనకి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కూడా కాదు, ప్రార్థనకి వెళ్ళి ఇది కాలిపోయింది. ఈయనకి తెలియలే. ప్రార్థనకి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు ఈయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. పోలీసు వాళ్ళు, అక్కడ ఊరోళ్ళు అందరూ ఫోన్ చేశారు, ఫోన్ తగలట్లే, ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వీళ్ళు ప్రార్థన అన్నీ అవగొట్టి తిరిగి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు పోలీసు, ఫైర్ ఫోర్స్, ప్రజలు గుంపు కూడా ఉన్నారు.
ఆయన వచ్చి అడిగారు, ఏమైంది? ఊరోళ్ళు అందరూ వచ్చారు, ఒరే నీదన్నీ పోయిందిరా, నీ 40 కోట్ల ఆస్తి అంతా పోయిందిరా పోయి. ఈయన నవ్వుతూ సరదాగా అక్కడ నిలబడి చెప్పి హల్లెలూయా అని దేవునికి మహిమపరిచాడు. ఇది చూసినప్పుడు పక్కనున్న ప్రజల మధ్య, నీకేమైనా పిచ్చెక్కిందా? నీ 40 కోట్ల ఆస్తి అక్కడ కాలిపోయింది, పర్వాలేదు వాయ్, నేను బతుకున్నాను కదా, నాకే హాని జరగలేదు కదా. ప్రజలు ఆశ్చర్యపోయారు, ఇదేంటి బాయ్ 40 పోతే పోయింది, అరే ఊపిరి ఆరోగ్యం నాకుంది, ఈరోజు 40 కోట్లే పోయింది కదా, దేవుడు నాలో ఉండబట్టి 40 కాదు కానీ 80 కోటికి మళ్ళీ ఇంకొక ఇల్లు నేను కట్టగలుగుతాను, నా దేవుడు నా చేత కట్టించగలుగుతాడు. ఆయన ఆశ్రయం చూసారా? ఆయన ఆశ్రయం చూసారా? ఆయన చెప్పలే, నేను ప్రార్థనకి వెళ్ళాను, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను, అందుకే నా ఇల్లు కాలిపోయిందని చెప్పలే. హలో, మీరు ప్రార్థనలో కూర్చుంటే, కొందరైతే ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఫోన్లన్నీ వస్తాయి, వాక్యాలు విన్నప్పుడే ఫోన్లన్నీ వస్తాయి. ఈ వాక్యం మధ్యలో దేవునికి ప్రాధాన్యత గౌరవం ఇవ్వకుండా ఫోన్ అట్టుకొని పరిగెట్టిపోతారు, బాత్రూమ్కి వెళ్ళేదానికన్నా రెట్టింపు స్పీడ్లో. హలో హలో, ప్రాధాన్యత దేనికి మనకి ఇస్తున్నాం? ఈ మనిషి ఫోన్ ఏం చేశాడు? డైరెక్ట్ స్విచ్ ఆఫ్ చేశాడు. అందుకే ఆరాధనకు వచ్చినప్పుడు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లో ఉండాలి. హలో, అది మనం దేవునికి ఇచ్చిన విలువ. దేవునికి మనము ప్రభుత్వం చేయడానికి విలువిస్తున్నాం. హలో హలో, ఉన్నారా? కానీ ఈ మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు, అందుకే ఏం తెలియలే. మనం ఫోన్ స్విచ్ ఆన్లో పెట్టి వాక్యాలు విన్నప్పుడు ఎక్కడి నుంచో ఇంటి దగ్గర నుంచో ఫోన్ వస్తుంది, అమ్మా మీ పాపకి బాగోలేదు త్వరగా రావాలంటే, మరీ మనిషి వాక్యాలు వినడు, ఎక్కడికి పరిగెడతారు? హలో, ప్రైజ్ లార్డ్ చెప్తారా? అప్పుడే కొందరి ఆశ్రయము, లేకపోతే అప్పుడే వీరు యేసయ్యను రాజుగా అంగీకరించారా లేదా, నాయకుడిగా అంగీకరించారా లేదా అన్నది రుజువు అయ్యేది. హలో హలో హలో, ఉన్నారా నాతో? హలో, అర్థమవుతుందా? యేసయ్య రాజుగా వస్తే నీ ఫోన్ కూడా నీ యేసయ్య ప్రభుత్వంలో లోబడుతుంది. యేసయ్య రాజుగా వస్తే, యేసయ్య నాయకుడిగా ఉంటే, నీ ఇంట్లో ఉన్న సరుకులు, నీకున్న నీ ఆరోగ్యం, నీ బలం, నీ శక్తి అన్నీ యేసయ్య ప్రభుత్వం కింద లొంగుతుంది. అందుకే బైబిల్ చెప్తున్న మాట, యేసయ్య ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది. అందుకే కదా యేసయ్యను ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు వంగే. హలో, మనం చేసిన ఆరాధనలో ఎంతమంది వంగి ఆరాధన చేసేవాళ్ళు? చెప్పలేదు ఎవరు. మనం చర్చిలో ఆరాధన చేసేది, కొందరైతే చర్చి చైర్ మీద కూర్చొని కాళ్ళ మీద కాలు ఎట్టుకొని ఆరాధన, ఇంకో కొందరైతే కాళ్ళలా సాపుకొని శాటలా సాపుకొని ఆరాధన. ఇంకా కొందరైతే ఎలా ఆరాధన, ఇంకా ఆరాధన నడిపించిన వాళ్ళే చెప్తారు, మనం కాసేపు నిలబడి దేవునికి ఆరాధన చేసుకుంటాం. ఎవరు కూడా చెప్పట్లేదు కాసేపు మోకాల మీద కూర్చొని సాగిలపడి దేవునికి ఆరాధన చేద్దాం. అలాగే కానీ కూర్చొని ఆరాధన చేస్తే అప్పుడు వెన్నుపూసల నుంచి మోకాల నుంచి నొప్పులు టపటపా వచ్చేది తెలుస్తుంది. అప్పుడు హల్లెలూయా శబ్దము ఎంత గట్టిగా వస్తుందో, అంటే వేదన ఎంత గట్టిగా, హల్లెలూయా శబ్దం కూడా అంత గట్టిగా. ఉన్నారా? ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పలే. యేసయ్య నాయకత్వం వహిస్తే మన ఆరాధన విధానంలో మార్పు కనిపిస్తుంది, మన ప్రార్థనా విధానంలో మార్పు కనిపిస్తుంది. హలో, మన పదవి విషయంలో మనం చూపించుచున్న పదవికి ఇచ్చిన గౌరవాల్లో మనం ఏం చేస్తాం? తగ్గింపును చూపిస్తాం. హలో, దేవుని యొక్క సేవకుడైన సౌలు గారు యేసయ్యను చూచిన వెంటనే తన పేరే మార్చేసుకున్నాడు.
హలో, ఎందుకు పేరు మార్చుకున్నాడు తెలుసా? తన పేరుకున్న సౌలు అన్న పదానికి అర్థం గొప్పవాడు, శ్రేష్ఠుడు. అంటే ఈ పద ప్రయోగం ఎవరికి రావాల్సింది? దేవునికి రావాల్సినది. దేవుని ప్రభుత్వానికి విలువిచ్చిన పదప్రయోగాలు. ఇది తెలిసేసరికి పౌలు సౌలు మరి సౌలు సౌలు అని పిలిపించుకోవడానికి ఆశ చెందలే. వెంటనే సేవకులతో చెప్పా, ఆయన వ్యక్తిపరం చేసాడో తెలియదు కానీ పేరు మార్చేసుకున్నాడు. అర్థం చేసుకోవాలి మనం. యేసయ్య నాయకత్వం అర్థం అవుతే కొందరి పేర్లు కూడా మారిపోతాయి, కొందరి ప్రార్థనా జీవితం మారిపోతాయి, కొందరు ఆరాధనలో కూర్చున్న విధానం మారిద్ది. దేవుని యొక్క సన్నిధికి ఇచ్చుచున్న ప్రాముఖ్యత గురించి అవగాహన కలుగుద్ది. హలో హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, రూబేని లాంటి నాయకులు ఉంటే మనుషుల మీద ఆశ్రయపడేటట్టుగా ఉంటుంది. పీతర్ లాంటి నాయకులు కానీ ఉంటే మనుషుల మీద ఆధారపడేటట్టుగా ఉంటుంది. కానీ యేసయ్యకున్న ఒక నాయకత్వము ప్రజలు చూపించే నాయకత్వంలో చాలా తేడా ఉంది. చాలా 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 భేదం ఉంది. హలో, మనం యేసయ్య నాయకత్వం గురించి, యేసయ్య రాజ్యము, యేసయ్య నాయకత్వం గురించి మనం చాలా అర్థం చేసుకుంటే మన జీవితమే పూర్తి మారిపోద్ది. అది మనం అర్థం చేసుకోవట్లేదు. మనకి నచ్చినట్టుగా మనం ఆరాధన, మనకి నచ్చినట్టుగా మనం పాటలు పాడేది, మనకి నచ్చినట్టుగా మనం ప్రార్థన కూడా చేసేది. ఆరాధన అయిపోయిన తర్వాత ఎవరైనా యేసయ్యకి అడుగుతున్నారా, యేసయ్య ఈరోజు నేను ఈ ఆరాధనకి వెళ్ళిన, ఈ ఆరాధనలో పాలు పంచుకున్నది నీకు ఆనందం కలిగిందా, నీకు సంతోషం కలిగిందా అన్న ఒక్క మాట యేసయ్యకి అడుగుతున్నారా? ఎవరు ఏం చెప్పలే. కాయిన్ హాబేలు ఆరాధన చేసిన తర్వాత దేవుడు ఏం చేశారు? ఆరాధన ఇష్టపడ్డారు. అవునా? చెప్పలే. దేవుడు ఇష్టపడ్డారు కదా. దేవుని యొక్క మనసు, దేవుడు ఆయన మీద లక్ష్య పెట్టిరి కదా. మనం అడుగుతున్నాం, దేవా ఈరోజు నేను చేసిన ఆరాధన, ఈరోజు నేను బైబిల్ స్టడీలో కూర్చున్నాను, ఈరోజు నేను విన్న వాక్యములో దేవా నీవు లక్ష్య పెట్టావా అని కూడా మనం అడగట్లే. హలో, మనం ఏమనుకున్నది, ఏదో ఆరాధనకి 7:30 నుంచి 8:30 వరకు బైబిల్ స్టడీ ఉంది, అయ్యగారు వాక్యపరిచయం చెప్తారు, వినాలి, ఏదో ఆ ఆసక్తితో వస్తున్నామే తప్ప ఈరోజు మేము ఈ ఆరాధనలో కూర్చొని ఈ ఆరాధన అనుభవించిన తర్వాత దేవుడు ఈ ఆరాధనను లక్ష్య పెట్టారా లేదా అన్నది కూడా మనం అడగట్లే. అలాగైతే మన ప్రభుత్వము, మన నాయకత్వము ఎవరి మీద? మనమే నాయకులమి. యేసయ్య నాయకుడు కాలే. హలో, అర్థమవుతున్నదా? యేసయ్య నాయకత్వంలోకి వస్తే మనుషులను మనం తృప్తిపరిచే వాళ్ళగా మారలేం. మనుషులను మెప్పేటట్టుగా ఆరాధన కాదు, దేవునికి మెప్పే ఆరాధన. దేవుడిని ఆరాధన మెచ్చుకున్నారంటే నీకు 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 శత్రువులు ఎక్కువ ఉండేది. అవునా? అవునా కాదా? కాయిన్ హాబేల్ ఆరాధన చేసేరి. ఒకరి ఆరాధనను దేవుడు లక్ష్య పెట్టారు, మరొకరి ఆరాధనను దేవుడు లక్ష్య పెట్టలేనందున మరొకడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ముఖం మారిపోయింది, ముఖం ఊపిపోయింది, ముఖం ఏమైపోయింది? గుమ్మడికాయలాగైపోయింది. ఎందుకు? ఆయన ఆరాధన దేవుడు అంగీకరించలేదు, తన తమ్ముడు ఆరాధన దేవుడు ఏం చేసుకున్నాడు? అంగీకరించుకున్నాడు. హలో, వెంటనే ఈయన ఏం చేశాడు? అంటే ఆరాధన అయిపోయిన తర్వాత కొందరికి కోపం కూడా వస్తుంది, కొందరు ముఖాలు ఉబ్బిపోతాయి, కొందరు చంపడానికి మనసు సిద్ధపరిచేసుకుంటారు. హలో,
మన ఆరాధన దేవుడు లక్ష్య పెట్టకపోతే జరిగే పరిస్థితి ఇది. లక్ష్య పెట్టారంటే ఏ ప్రాబ్లం లేదు. దేవునికి ఆ ఆరాధన నచ్చిందని. ఒకవేళ దేవునికి ఆ ఆరాధన నచ్చలేదా, నీకు నీ మొహం మారిపోద్ది. నీ లోపలికి ఏమొస్తుంది? అక్రమాత్మకంగా నీ తోటి సహోదరులను మాటలతో కానీ, ప్రవర్తనలతో కానీ, చూపుతో కానీ, ఏ రీతిగా కానీ చంపడానికి నువ్వు ఇష్టపడతావు. అలా చేస్తే దేవుడు మెచ్చుకుంటారు ఆరాధన? మెచ్చుకోరు. అది మెచ్చుకోవాలంటే మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకొని దేవుడు ఏ రీతిగా ఆరాధన కోరుకుంటున్నాడో, దేవునికి నచ్చే విధానమైన ఆరాధన, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్తున్నాదో దానికి తగ్గట్టుగా నీ వంగితే, నీవు సాగిల పడితే, నీవు దానిని నెరవేర్చడానికి చూపిస్తే, మనుషులు తృప్తి పరచకపోయినా పరిచినా దాంట్లో నాకే సంబంధం ఉండదు. కానీ దేవుడు ఆ ఆరాధనను లక్ష్య పెడతాడు. ఆ ఆరాధనలో దేవుడు రాజుగా నిలబడతాడు. దేవుని యొక్క నాయకత్వం నీలో నుంచి పూర్ణత్వంలోకి వస్తుంది. హలో, అందుకే పిలాతు నాయకత్వం వహించాడు. యేసయ్యని కాపాడుకుందాం అనుకున్నాడు. యేసయ్యకి కొరడా దెబ్బలు ఇచ్చేసి విముక్తి చేద్దాం అనుకున్నాడు. కానీ ప్రజా సంఖ్యను చూసేసరికి, ప్రజల యొక్క మాటలు చూసేసరికి ఈయన నాయకత్వం పడిపోద్దేమో అన్న భయముకి వెంటనే యేసయ్యని సిలువలో పడేశారు. వెంటనే తీర్పు రాసేశారు. యేసయ్యని ఏం చేసేద్దాం? సిలువేసేద్దాం. సిలువేసేస్తే అయిపోతే నా నాయకత్వం ఉంటాదేమో అనుకున్నాడు. కానీ చరిత్ర పుస్తకాలు చదివితే యేసయ్యని సిలువ వేసేసిన తర్వాత పిలాతు గారి నాయకత్వము, పిలాతు గారి అధికారం అంతా సర్వనాశనం, తుక్కుడా అయిపోయింది. ముక్కలైపోయింది. ముక్కలైపోయింది. పేరు కూడా చరిత్ర పుస్తకంలో నుంచి కొట్టివేసేటట్టుగా మారిపోయింది. హలో, అందుకే ఈరోజు పగటి వేళ నేను చెప్తున్నమాట, నాయకత్వానికి విలువిచ్చుచున్న సేవకులారా, విశ్వాసులారా, ఇది చాలా డేంజర్ అయిన ఒక విషయం, చాలా భయానకమైన విషయం. నాయకత్వానికి అధిక విలువిచ్చి దేవునికి తక్కువ విలువిచ్చి దేవునిని తొక్కి వేసేటట్టుగా, దేవుని యొక్క వాక్యాన్ని తొక్కి వేసేటట్టుగా, దేవుని యొక్క మాటలను కొట్టి వేసేటట్టుగా నాయకత్వం అన్న పిచ్చి నెత్తికెక్కింది. పెద్ద నాయకులు ఏం కాకపోయినా పర్వాలేదు, అవునా? మోసే నాయకత్వాన్ని వహించేసి కినాను దేశంలో ప్రవేశించాడా? ఏమి? ప్రజలను మెప్పేటట్టుగా, దేవుని యొక్క మాట కొట్టివేసేటట్టుగా మనసేం చేసింది? అటు వంగిపోయింది. హలో, బాగా వినాలి. అర్థమవుతుందా నేను చెప్తున్నది? నాయకత్వం కాదు పెద్ద విషయం. హలో, నాయకత్వం కాదు పెద్ద విషయం. దేవుని యొక్క మాట కొట్టబడకుండా, దేవుడు చెప్పిన సిద్ధాంతాలు కొట్టబడకుండా, దేవుని యొక్క ప్రభుత్వం కొట్టబడలేనట్టుగా నీవేం చేయాలి? దేవునికి విధేయత కలిగేటట్టుగా నాయకత్వం చేయడానికి ప్రయత్నించుకోవాలి. ఒక నాయకుడు కానీ దేవునిల వశంలో నుంచి తప్పిపోతే ప్రజల సంగతి ఏమిటి? ఎవరు చెప్పలే. ఒక నాయకుడు దేవుని వశంలో నుంచి తిరిగిపోతే వెనక్కున్న ప్రజల పరిస్థితి ఏంటి? గందరగోళం అయిపోద్ది. దానికన్నా రెట్టింపుగా తప్పిపోతారు. హలో, అందుకే అపోస్తల క్రియ చదివినప్పుడు వారు నాయకత్వం చేసినప్పుడు చాలా భయభక్తితోనే నాయకత్వం చేసేది. నాయకత్వం చేసినప్పుడు ఎవరినైనా ఎంచుకోవాలన్నా, ఎవరినైనా పరిచర్యలో వదులుకోవాలన్నా వారు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తికి విధేయత చూపించేది వారు. హలో,
నాయకత్వం అన్నీ చేసుకోండి. పరిశుద్ధాత్మ చెప్పిన విధానంగా నాయకత్వం చేయండి. పరిశుద్ధాత్మ చెప్పిన విధానంగా పరిచర్యకు ఏం చెయ్యాలి? సంఘములో నుంచి నాయకులను పంపించండి. మనకి నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా ప్రజాసంఖ్య చూసుకొని, లేకపోతే ప్రజల యొక్క మాట చెప్పుకొని చేస్తే అది సర్వనాశనంలోకి వెళ్తుంది. అదే పీలాత్ గారికి జరిగింది. అదే రూబేను కూడా చేయడానికి చూచాడు. హలో నారా? ఇప్పుడు ఆదికాండం 37వ అధ్యాయం 31వ వచనానికి రండి. 37వ అధ్యాయం 31వ వచనం. హలో, నాయకత్వం చేసేవాళ్ళు చేసే పని మీరు చూసారా? యోసేపు యొక్క బట్టలను ఏం చేసేశారు? హలో ఉన్నారా? జగన్ గారి నాన్నగారి పేరేం పేరు? రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు దేనిని చూసుకొని చెప్పారు ఇది రాజశేఖర్ రెడ్డి అని? తన ధరించిన వస్త్రము, తన ధరించిన చెప్పులు, బట్టలు అయ్యే మిగిలినాయి. మిగతా అన్నీ ఏమైపోయినాయి? కాలిపోయినాయా, పేలిపోయినాయా, ఏమైనా ఎవరికి తెలియదు. కాలిపోయినాయని కూడా మనం చెప్పడానికి రుజువులు లేవు. కాలిపోయిందా, పేలిపోయిందా, బద్దలైందా ఏంటో తెలీదు, కానీ ఏదో ఒకటి జరిగింది. అవును కదా? ఏదో ఒకటి జరిగింది. కానీ తన వస్త్రము అక్కడ ఇక్కడ చిరిగిన మొక్కలు అతికించి, లేకపోతే చెప్పులను అతికించి చెప్పేది ఏంటి? ఆయన ఎవరు? చనిపోయింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చనిపోయింది అని చెప్పేది. ఎక్కడ? యోసేపు చచ్చిపోయాడని చెప్పడానికి రుజువు తీసుకెళ్లేది ఏంటిది? తన వస్త్రం. ఈ అన్నయ్యలందరూ కూడా తీసుకెళ్ళి వస్త్రం తీసుకెళ్ళి నాన్న దగ్గరికి, నీవు కొడుకుకి ప్రేమించి ఇచ్చావు కదా బట్ట, ఇదిగో బట్టలు. యోసేపు మనకు దొరకలే, బట్టలు ఇదిగో. దాంట్లో ఏమి రాసి తీసుకెళ్ళి ఇచ్చారు? మేకపిల్ల రక్తాన్ని. హలో, మేకపిల్ల రక్తము మృగం ఒక రక్తం తేడా లేదా? శ్రీధర్ గారు, మీకు ఆ తేడా తెలియదా? ఎవరు చెప్పలే. మేకపిల్ల రక్తం ఒక బట్టలు రాసిన క్రూర మృగం, సింహమో ఎలుగుబంటో పూలో ఏదో ఒకటి చంపేసి చంపేస్తే కదా రక్తం వచ్చేది. వీళ్ళు ఏం చెప్పారు? యోసేపుని ఏదో క్రూర మృగం ఏం చేసింది? తినేసానని చెప్పింది. అంటే యోసేపు యొక్క రక్తం పడాలి. కానీ యోసేపు యొక్క రక్తం అక్కడ పడకుండా గొర్రెపిల్ల ఒక రక్తం పడేసి తీసుకొచ్చినప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ యోసేపు యాకోబు ఎలా నమ్ముకున్నాడో నాకు అర్థం కాలే. యాకోబుకి ఎలాగ అర్థమైందో నాకు అర్థం కాలే. ఆయన కుటుంబ పని ఏంటి? యోసేపు యాకోబు తన కుటుంబీకులు కాలానుకాలముగా చేసుకొచ్చిన ఉద్యోగం ఏంటిది? మందల్ని మేపుకోవడం. అప్పుడు మందల్ని మేపుకొని వచ్చినప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తం ఎట్టిదో తెలీదా? మరెందుకు తెలియలేదు? మనం ఆ బహానే చెప్పే ముసలాడు అయిపోయాడు కదా. ఎంత ముసలోడైనా కూడా అంటే దానికున్న కారణం ఇంతే. యోసేపుని యాకోబు అధికముగా ప్రేమించేవాడు. హలో, అధికముగా ప్రేమించడం వలన అది ఏంటో ఎలా జరిగిందో అని కూడా పరీక్షించేటంతగా వెళ్ళడానికి మనసు చూపించట్లే. పిల్లలకు ఎక్కువగా ప్రేమించేస్తే ఇదే బాధ, మనుషులను ఎక్కువగా ప్రేమించేస్తే ఇదే బాధ. ఉన్నారా? హలో, ఉన్నారా?
దేవుని కన్నా అధికముగా మనుషులను ప్రేమిస్తే ఇదే ప్రాబ్లం. అసలు విషయం ఏంటో తెలుసుకోవడానికి మనసెలదు. అందుకే యోసేపు చేసిన పనేంటి, యాకోబు చేసిన పనేంటి, ఆ బట్టలు దొరికేసరికి వెంటనే ఏం చేసుకున్నాడు, బాధపడి ఏడవడమే తప్ప ఆ బట్టల్లో ఉన్న రక్తములో ఉన్నది యథాస్థితి ఏంటో కూడా అడగట్లే. తన పిల్లలు చెడ్డవాళ్ళని యాకోబుకి తెలీదా? తెలుసా తెలీదా? కానీ ఎలా నమ్మేశారు? ప్రేమించిన సరికి వెళ్ళినప్పుడు, అంటే ప్రేమించిన మనిషి మనల్ని విడిచిపెట్టి వెళ్తే ఎవరు వచ్చి ఏ బుర్ర కథలు చెప్పేసినా నమ్మేస్తారు. అర్థం కాలే. మనం అధిక ప్రేమించిన మనిషి కోల్పోతే, చనిపోతే ఎవరు ఏమొచ్చి కథలు చెప్పినా మనం నమ్మేస్తాం. ఎందుకంటే మన ప్రేమ మనిషి పట్ల ఉన్నది గుడ్డి ప్రేమ. హలో, అందుకే దేవుని కన్నా దేనిని కూడా అధికముగా ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. ప్రేమించుకుంటే అది పోతే మనకేం కలుగుతుంది? వేదన కలుగుతుంది. పోతే వేదన కలగడం మాత్రం కాదు, అది ఎలా పోయిందో, ఏ రీతిగా పోయిందో అని ఎవరైనా సలహా చెప్తే, ఏ సలహా చెప్పినా నమ్మేస్తాం. దాని నిజస్థితిని వెతకడానికి బయలుదేరాం. యోసేపుని ఇక్కడ చంపేశారు, క్రూర మృగం చంపేశారని చెప్పేసి గొర్రె పిల్ల రక్తం దాని మీద రాయించేసి నాన్నకి ఇచ్చేసి, ఈ మిగతా పిల్లలు ఏం చెప్తున్నారు తెలుసా? నీవు ప్రేమించిన నీ కొడుకున్నాడు కదా, ఆడి శరీరం మాకు దొరకలే, ఆడి బట్టలే నీకు దొరికింది, ఇదిగో నువ్వు కుట్టించుకొని ఇచ్చిన బట్టలు తీసుకో. హలో హలో ఉన్నారా? నేను దేవునికి వందనాలు చెల్లిపోతున్నాను. యోసేపు సావకపోయినా తన బట్టలు ఇంటికి తిరిగి వచ్చినది, అందుకే దేవునికి వందనాలు. హలో, స్తేఫాను చనిపోయేటప్పుడు, స్తేఫానును రాళ్ల దెబ్బలతో కొట్టేటప్పుడు తన బట్టలకు కాపలా కాసే కొందరు నిలబడ్డారు. ఉన్నారా? స్తేఫానును రాళ్ల దెబ్బలతో కొట్టేటప్పుడు తన వస్త్రానికి కాపలా కాయడానికి ఎవరు నిలబడ్డారు? సౌలు. నిలబడ్డారా? అందరూ ఆశ్చర్యంగా నాకు చూస్తున్నారు. నిలబడ్డారా లేదా? కానీ ఆ నిలబడిన మనిషినే దేవుడు పట్టుకున్నారు. అందుకే నేను చెప్పుచున్న మాట, నీ ఒకవేళ చనిపోయినా కూడా నీ వస్త్రము కూడా నీ గురించి సాక్ష్యం చెప్పిద్ది. హలో, యోసేపు చనిపోయాడు అనుకొని చెప్తున్నారు, కానీ రక్తం రాసేసుకొని బట్ట తీసుకొచ్చి హాజరు చేసి చెప్పారు ఇది ఎవరిదని, యోసేపు బట్టలని. కానీ యోసేపు అసలుగా ఎక్కడున్నాడు? బతుకే ఉన్నాడు, చావలే. హలో, ఇదే పరిస్థితి యేసయ్యకు కూడా జరిగింది. హలో, ఇదే పరిస్థితి యేసయ్యకి జరిగింది, అవునా? యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు ఏం జరిగింది? తన బట్టలను ఊడదీసేశారు. నేను దేవునికి స్తుతించుతున్నాను. యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు తన బట్టలు రక్తమయంగా అంటుంటే ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఆ బట్టలు కొనుక్కోవడానికి పరిగెట్టును. అవునా? యేసయ్య చనిపోలేని సిలువలన్నీ చాలామంది ఇళ్లల్లో ఉన్నాయి. కానీ దేవునికి నేను వందనాలు చెప్తున్నాను, మేకులు కూడా ఉంచలే. ఆ ముళ్ళల పొద కూడా తీసుకొచ్చి ఉంచలే. దేవునికి స్తుతించుచున్నాను, కేవలం సిలువ మాత్రమే తీసుకొచ్చి ఉంచారు. హలో, ఉన్నారా అందరూ? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసయ్య యొక్క మరణం ఎటువంటిదో చెప్తున్నది చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. వాయిడి
క్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు ఎవరు? మన పస్కా పశువు. హలో, క్రీస్తు అను మన పస్కా పశువు మన కొరకు ఏమయ్యును? వధింపబడేను. హలో, పశువుని వధించేటప్పుడు ఏం చేశారు? తన ఒంటిలో ఉన్న తోలుని తీసేశారు. అవునా? ఎవరు చెప్పలే? తోలు తీసేస్తారా? తోలు తీసేసిన తర్వాతే దానిని ఏం చేస్తారు? దహన బలి అర్పించుటకు బలియాగం అర్పించుటకు దానిని ఉంచేది. ఇప్పటి కాలంలో క్రైస్తవులు చాలామంది వాళ్ళకి తోలే కావాలి, యేసయ్య అక్కర్లే. ప్రైజ్లో ఎవరు చెప్పరు? తోలే కావాలి, యేసయ్య అక్కర్లే. హలో, వారికి ఏం కావాలి? తోలే కావాలి, యేసయ్య అక్కర్లే. ఉన్నారా అందరూ? పాత నిబంధన కాలములో వధించడానికి తీసుకువచ్చిన గొర్రె కానీ పోతు కానీ దేనిని కానీ ఏం చేస్తాడు? యాజకుడు పరీక్షించిన తర్వాత దానిని చంపి దాని తోలుని మొదటి తీసేస్తారు. అందుకే యేసయ్య సిలువలో చనిపోయినప్పుడు బట్టలను ఏం చేసేశారు? ఊడబీకేశారు. మంచిదైంది బట్టలు ఊడబీకడం, లేకపోతే ఆ బట్టల్లో అంటిన రక్తం అంతా ముక్కలు చేసేసి ఒక్కొక్క ఇంట్లో చర్చిలో తీసుకొచ్చి పడేసు నువ్వు. హలో, అవునా కదా? యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, విలువ, శ్రేష్టత యేసయ్యకు ఇవ్వకుండా యేసయ్య చనిపోయిన సిలువకే అధిక ప్రాముఖ్యత. తర్వాత యేసయ్యను సిలువ వేయబడిన ఆ సమయంలో చేసిన పనేంటి? కొమ్మలు పట్టుకొని ఊరంతా తిరుగుతారు, సమాధులకు వెళ్తారు, అక్కడ పువ్వులు అన్నీ పరిచేస్తారు, అన్ని పనులు చేసేస్తారు. యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత యేసయ్యకి ఇవ్వకుండా అవసరం కాని దానికన్నీ ప్రాముఖ్యత ఇస్తే యేసయ్య చూపించిన యాగాన్ని మనం ఏం చేసేస్తున్నాం? కొట్టి వేసేస్తున్నాం. యేసయ్య మన కొరకు ఏమయ్యారు? పస్కాకి వధించిన పశువు, మేకపిల్ల. యేసయ్య మన కొరకు ఒకవేళ చనిపోకపోయి ఉంటే మనకి రక్షణ దొరికేది కాదు. మన నీతిమంతులు కాలేకపోయును, మనం దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించడానికి యోగ్యత దొరకకపోయును. అలాగైతే యేసయ్యకు ఇవ్వాలి ప్రాముఖ్యత, ప్రాధాన్యత యేసయ్యకి ఇవ్వాలి. యేసయ్యకు లేని దేనికి కూడా మనం ఏం చేయకూడదు? ప్రాధాన్యత ఇవ్వకూడదు. నూనె కోసం ప్రార్థన చేసినప్పుడు సిలువ గీయకూడదు. హలో, నూనె కోసం రోగుల కొరకు ప్రార్థన చేసినప్పుడు తల మీద సిలువ గీయకూడదు. అది కాదు, నేను నూనె తీసుకొని ఏం చేయొచ్చు? రాయొచ్చు, అంతేగాని సిలువ రాయకూడదు. అది తప్పు, అవసరం కానిది కాదు. అందుకే యేసయ్య చనిపోయారు, యేసయ్య రక్తం కార్చబడింది అన్నదానికి సాక్ష్యం ఏంటి? ఎవరు చెప్పలే. యేసయ్య సిలువలో చనిపోయారు, తన రక్తం అంతా కారిపోయింది, దానికి సాక్ష్యం ఏంటి? ఏమైనా సాక్ష్యం ఉందా? అందరూ చెప్పేది యేసయ్య చనిపోయారు, యేసయ్య సిలువలో చనిపోయారు అన్నదానికి సాక్ష్యమే సిలువ అంటున్నారు. ఓకే, మీరు అట్లాగే అంటున్నారు. నేను మీకు ఇప్పుడు అడిగిన ప్రశ్న, యేసయ్య రక్తం కార్చబడింది అన్నదానికి ఉన్న సాక్ష్యం ఏంటి? రక్తముతో ఉండిన ఏమైనా ఉన్నాయా? హలో, అందరికీ నేను కన్ఫ్యూషన్లో పెట్టేశానా? యేసయ్య రక్తం నీ కొరకు కార్చబడ్డాది, అది నీకు పాప మోక్షం ఇచ్చింది అన్నదానికి ఉన్న రుజువేంటి? దానికి రుజువు నీ విశ్వాసమే.
నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. అది నమ్మడం వల్లనే కదా నువ్వు రక్షణ పొందేది. ఇప్పుడు కూడా చాలామంది దానిని నమ్మట్లే. వాళ్ళకి ఏం కావాలి? రుజువు కావాలి. అందుకే పరిగెట్టి అక్కడికి వెళ్ళేది. ఇశ్రాయేల్ దేశానికి పరుగుటి పారిపోయేది. బాప్తీసాలు కూడా అక్కడికే ఇశ్రాయేల్ దేశంలో తీసుకుంటారు. ఎక్కడ తీసుకోరు? యోర్దాను నదిలో. ఎక్కడ తినడానికి మెతుకుడు అన్నము ఏమీ ఉండదు. అన్నీ అమ్మేసుకొని ఎక్కడికి వెళ్తారు? తీర్థయాత్ర అని చెప్పేసి ఎక్కడికి వెళ్తారు? ఇశ్రాయేల్ దేశానికి వెళ్తారు. హలో, అక్కడ కాదు అయ్యా నీకు ప్రాముఖ్యత. నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు, నీ కుటుంబం రక్షించబడుతుంది. నీవు యేసయ్య సిలువలో చనిపోయారన్నది, ఆయన రక్తం నీ పాపములను కడిగింది అన్నది రుజువు లేకుండా, ఏవి చూడకుండా విశ్వసించగలిగిన వాడే రక్షింపబడేది. ఉన్నారా? అందుకే రక్షణ పొందిన తర్వాత అందరూ ఇంటికాడ సిలువలు ఫోటోలు అన్నీ తగిలించేది. ఏమి? ప్రజలకు రుజువు చూపించడానికి. మేము క్రైస్తవులమేండి, మేము ఈ దేవుణ్ణి నమ్ముకుంటున్నామండి అంటే ఇండైరెక్ట్గా ప్రజలకి మనం ఏం చేస్తున్నాం? విగ్రహారాధన చేయుటకు మనం ప్రోత్సాహపరుస్తున్నాం. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పరు? బాధ కలిగే విషయాలకి ప్రైజ్ లార్డ్ లేవు. హలో, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు ఏమిటి? నేను తప్ప వేరే దేవుడు మీలో ఉండకూడదు. నేను తప్ప వేరే దేవుడిని మీరేం చేయకూడదు? తయారు చేయకూడదు. నేను నా రే రూపము కానీ సాదృశ్యంలో కానీ ఏం చేయకూడదు? తయారు చేయకూడదు. ఇప్పటి కాలంలో ఉన్న దేవుని బిడ్డలే ఒక మాటలో చెప్తే మిగతా వాళ్ళు కూడా ప్రోత్సహించి చెప్తున్నారు. ఒంటికి, బండికి, ఇంటికి, చర్చికి, బలివేదికకి, బాప్తిజం ట్యాంకీకి, బల్ల కార్యక్రమం ఇచ్చే పీఠానికి, బల్ల కార్యక్రమం ఇచ్చే ఇంకేటిది గ్లాసుకి, బల్ల కార్యక్రమం ఇచ్చే రొట్టికి, తర్వాత ఇంకేటి కానుకలు పెట్టే హుండీకి, అన్నిటికీ పెయింటింగ్ కొట్టేశారు దేని మీద. హలో, అందుకే బైబిల్ చెప్తున్న మాట, చూడకుండా నమ్మిన వారే. మనమంతా అన్నీ చూపించుకొని నమ్మే వాళ్ళమే. మొన్న ఒక కుమారుడితో మాట్లాడినప్పుడు, ఒక పాస్టర్ గారు కుమారుడితో అన్నాను, యేసయ్య నీ పాపము కొరకే చనిపోయాడు. వెంటనే కుర్రోడు అడిగి, ఏది చూపించు. ఈయన సువార్త చెప్పేటప్పుడు ఆయన చెప్పారు, యేసయ్య నీ సకల పాపం కొరకే సిలువలో చనిపోయాడు, ఏది చూపించు. వెంటనే చర్చి కాడ తీసుకెళ్ళి, ఇదిగో ఈ యేసయ్య. వెంటనే ఆ కుర్రోడు అడిగి, ఈ బొమ్మ దిగి వచ్చి నన్ను రక్షిస్తుందా? ఈయనకి మనం చెప్పడానికి మాటలు లేవు. వెంటనే ఆ కుర్రోడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ బొమ్మ కానీ దిగి వచ్చి నన్ను రక్షిస్తుంది అన్న ఒక రుజువుని చూపిస్తే నేను నమ్ముతా. ఆ వ్యక్తి రక్షణ పొందగలుగుతాడా? పొందలేడు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని ఏసయ్య అని పిలిచినా కూడా పొందలేడు. నీవు రక్షణ పొందాలంటే ఏం చేయాలి? రుజువు లేకుండా, ఏవి చూడకుండా, ఏవి ఖాతిరి చేయకుండా, ఏవి నిదర్శనలు ఏమి చూడకుండా ఏం చేయాలి? హృదయములో నీవు నమ్మగలగాలి. నమ్మిచ్చేటట్టుగా నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఒకరు యేసు ప్రభు వారిని దేవుడు అని అంగీకరించాలంటే ఎవరు సహాయపరచాలి? నేను దేవునికి స్తుతిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఏ రుజువు లేకుండా, ఏవియో చూడకుండా నీ లోపల నమ్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న ప్రయత్నం, ప్రవర్తన, పరిచర్య అతి శ్రేష్టము, అతి గొప్పది. హలో,
నీవు యేసయ్యను నమ్ముకోవడానికి, రక్షకుడని అంగీకరించడానికి పరిశుద్ధాత్మ నీ మీద పడి పోటీ పడి ఎన్ని ప్రయత్నం చేసి పరిచర్య చేస్తున్నదో దాని కొరకు నేను పరిశుద్ధాత్మ దేవుడికి అధికముగా స్తుతిస్తున్నాను. ఉన్నారా? హలో, నేను చెప్తున్న విషయం మీకు అర్థమవుతున్నదా? ఎవరు ఏం స్పందించట్లే? హలో, ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి నీ మీద ప్రయత్నం చేసి 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 నీ చేత ఏం చేస్తున్నది? రుజువు లేకపోతే చూపించలేక వాటిని నమ్మగలిగేటట్టుగాను, నమ్మి నీవు హృదయములో ఒప్పుకొని నోటితో స్వీకరించేటట్టుగా యేసయ్య నా పాపముల గురించే చనిపోయినది, దానికి చూపించే ఆధారాలు ఏమి లేకపోయినా, సాక్ష్యాలు ఏమి లేకపోయినా, చూపించడానికి ఏమి లేకపోయినా నమ్మగలిగేటట్టుగా ఉన్న పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఉండబట్టి నేను దేవునికి స్తుతిస్తున్నాను. దాని మూలముగానే నీవు రక్షణ పొందేది. అలా పొందిన వాడే యథార్థ రక్షణను పొందుకున్నవాడు. ఓకేనా? అలాగైతే ఈ రక్షణ పొందిన వాడికి మళ్ళీ పరిశుద్ధాత్మ అభిషేకం దొరకాలంటే ఏ గుర్తు, ఏ రుజువులేమక్కర్లే. హలో, ఏ గుర్తు, ఏ రుజువులు అక్కర్లే. ఏ రుజువు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలో రక్షణ విధానాన్ని ఏర్పరచగలిగితే భవిష్యత్ కాలములో అదే పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముతో నీలో నింపగలిగేటట్టుగాను సహాయం చేసేది. మనం ఎందుకు అలా నమ్మలేకపోతున్నాం? హలో, ఈ కాలంలో చాలా మందికి ఏం కావాలి? రుజువులు కావాలి. రుజువు చూపించేసి ఏ మానవుని కూడా మనం ఏం చేయలేము, నమ్మించలేము. రుజువు చూపించి ఒక మనిషిలో కూడా పరిశుద్ధాత్మాభిషేకాన్ని నింపలేం. హలో, అందుకే చాలామంది చెప్పేది నువ్వు యేసయ్యను నమ్మేసుకో అన్నీ బాగైపోతాయి. నువ్వు యేసయ్యను నమ్మేసుకో అన్నీ బాగైపోతాయి. బాగా అవ్వకపోతే ఈ మనిషి మా చర్చికి వస్తాడా? ఎవరు చెప్పలే. ఈ మనిషి మరి చర్చికి వస్తాడా? విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందుకే చాలా శాతం ప్రజలు ఏవేవో చూసి రావడం బట్టి మోసపోతున్నారు. అందుకే నేను చివరికి చెప్పిన మాట, మనం వాక్య పరిచర్య చేసినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు, మనం ఇతరులకు సువార్త అందించినప్పుడు ఏదైనా రుజువు చూపించేసి వారిని మోసం చేయకూడదు. మోసం చేస్తే వాళ్ళు నిలబడలేరు. హలో, యోసేపు విషయంలో అదే కదా జరిగింది. యాకోబుకి ఏం చేశారు? ఒక బట్టలు తీసుకొచ్చి అందులో గొర్రె పిల్ల ఒక రక్తాన్ని వధించేసి రాయించేసి నాన్న దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేసరికి నాన్న నమ్మేశాడు. నమ్మేసి తన కొడుకు పోయాడని, కొడుకు చనిపోయాడని చెప్పేసి ఆయన మనసులో ఆయన ఏం చేసుకున్నాడు? స్థిరపరిచాడు, లక్ష్య పెట్టేశాడు. కానీ కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత అదే కొడుకుని చూసేటప్పుడు ఏం జరుగుంటుంది? ఆశ్చర్యపడి ఉన్నట్టాడు. హలో, రక్షణ పొందడము, బాప్తిసం పొందడము, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవడము ఒక ఆశ్చర్యము కాదు. ఇవన్నీ ఒక అనుభవమే. వ్యక్తిపరంగా మనం అనుభవించి తీరాలి. అందుకే యేసుక్రీస్తు వారే మన కొరకు వధించబడి ఉన్న పస్కా పశువు అని మనం అనుభవం అవ్వాలి. హలో, అది నా అనుభవము, నేను అనుభవిస్తున్నాను. అందుకే నేను ఈరోజు కూడా రక్షణ పొందుతూనే ఉన్నాను. హలో, అందుకే మనం ఎల్లప్పుడూ యేసయ్య రక్తములో ఆశ్రయించడానికి ఉన్న కారణం ఏంటిది? చెప్పలే మనం ప్రతిసారి యేసయ్య రక్తములో ఆశ్రయిస్తున్నాం కదా.
హలో, అవునా కాదా? ఎవరు చెప్పలేదు. అంటే ఆశ్రయించినప్పుడు చెప్తున్నది ఏంటి? నా కొరకు వధింపబడిన ఆ పశువు, ఆ గొర్రెపిల్ల సాక్షాత్ యేసుక్రీస్తు వారే. ఆయన రక్తం నా కొరకు కార్చబడడం వల్లనే నేను ఈరోజు కూడా రక్షణను ఏం చేయగలుగుతున్నాను? అనుభవించి అధిక రక్షణలో నుంచి అధిక రక్షణలోకి ముందుకెళ్తున్నాను. అందుకే మనం యేసయ్య రక్తంలో ఆశ్రయించుకోవాలని చెప్పేది. వాక్యం కూడా మనకు అది గుర్తు పెట్టించేది. యేసయ్య రక్తమే మనల్ని ఏం చేయగలిగేది? సకల పాపములో నుంచి మనల్ని ఏం చేసేది? కడిగి శుభ్రపరిచి నిర్మలపరిచి ముడతయు ఏవి కలంకము లేకుండా దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టగలిగేటట్టుగా యోగ్యత ఇచ్చేది యేసయ్య రక్తమే. హలో, అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాల ద్వారా మనం చూసుకునే విషయాలు మనం చూసాం కదా. నాయకత్వం చేసిన రూబేను, నాయకత్వం చేసిన ఎవరు? యూదా. సరైన రీతిలో నాయకత్వం చేయలేకపోయిరి. యేసయ్యను నాయకత్వంలో నడిపించి తీసుకొచ్చిన పిలాతు, హెరోదు సరైన నాయకత్వం చేయలేరు. సరైన నాయకుడు మన దేవుడు యేసుక్రీస్తు వారే. సరైన నాయకత్వం చేయడానికి యోగ్యత సంఘానికి, సంఘ సేవకులకు ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే రుజువుల కోసం మనం తిరగొద్దు. నా మాటలు నేను ముగించేస్తున్నాను. అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనము కూడా యేసయ్య రక్తములో ఆశ్రయపడి మన కొరకు బలించిన ఆ బలి పశువు యేసుక్రీస్తు వారే. ఆయనను ప్రతి క్షణం మనం ఏం చేసుకోవాలి? ఆశ్రయించి తీరాలి. ఒక మాటలో చెప్తే ఎనీ టైం మన నోట్లో ఈ మాట ఉండాలి. ఏది? యేసు రక్తం. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని చెప్దాం, దేవా నీ అందు పూర్తిగా ఆశ్రయించేటట్టుగా, నీ ప్రభుత్వం కింద నేను పూర్తిగా లోబడేటట్టుగా, నీ రాజత్వం కింద నేను పూర్తిగా దేవా అర్థం చేసుకునేటట్టుగా నా లోపల దేవా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసేటట్లును దేవుని యొక్క వాక్యములు నా జీవితంలో నెరవేర్చబడేటట్టుగా ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకుందాం. దేవునికి చెప్దాం, దేవా ఏవైనా రుజువులు చూసి నమ్మేవాళ్ళుగా కాకుండా, చూడకుండా నమ్మేవారిగా, చూడకుండా విశ్వసించేవారిగా, చూడకుండా యేసయ్యను అనుభవించేవారిగా, యేసయ్య రక్షణను చూడకుండా అనుభవించేవారిగా, యేసయ్య పరిశుద్ధాత్మ అభిషేకాన్ని చూడకుండా అనుభవించగలిగేటట్టుగా ఒక అనుభవాన్ని నాలో ప్రసారించండి దేవా. దాని రీతిగా నా క్రైస్తవ జీవితాన్ని, నాకు ఇవ్వబడిన రక్షణ విధానాన్ని నేను ముందుకి కొనసాగించేటట్టుగా, నాకు ఇచ్చిన పరిచర్యను ముందుకు నడిపించేటట్టుగా, నాకు ఇచ్చిన సంఘాన్ని నేను నడిపించేటట్టుగా, నాకు ఇచ్చిన సంఘ సభ్యులను నేను నడిపించేటట్టుగా, నాకున్న కుటుంబాన్ని నడిపించేటట్టుగా నన్ను నేర్పించుమయ్యా అని ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాం. దేవా ఈరోజు పగటి వేళ నీ వాక్యాంశాల ద్వారా దేవా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. దేవా మేము మంది నాయకత్వం చేయడానికి చూసిన సరైన రీతిన ఉన్న నాయకత్వం చేయలేకపోయిరు దేవా. వారి నాయకత్వంలో ఏవేవో తప్పులు, ఏవేవో దోషాలు కనిపించాయి దేవా. యథార్థ నాయకత్వం యేసయ్యలోనే ఉంది. యథార్థ నాయకత్వం పరిశుద్ధాత్మ దేవులోనే ఉంది. యథార్థ నాయకత్వం దేవుని యొక్క వాక్యమే మనలకు రుజువుపరిచి చూపించేది దేవా. నీ ప్రభుత్వం కింద లోబడడానికి, నిన్ను మేము రాజుగా అంగీకరించి నీ రాజ్యత్వములో జీవించుటకు, నీ రాజ్యాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దేవా దాని అనుభవాన్ని పూర్తిగా జీవితంలో, రక్షణ విధానములో ప్రతి దినము దేవా నీ రక్తములో ఆశ్రయించి జీవించుటకు మమ్మల్ని సహాయపరచండి దేవా. యోసేపు చనిపోయాడని చెప్పి తన బట్టలలో రక్తం పూసి చూపించేటట్టుగా ఉన్న క్రైస్తవత్వం కాకూడదు దేవా మాది. యథార్థత కలిగిన ఒక జీవితాన్ని జీవించుటకు, నీ కొరకు సాక్షిగా నిలబడుటకు మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, బలపరచండి. అలాంటి యొక్క యోగ్యతనిచ్చి మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఇంతసేపు వాక్యాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మా హృదయాన్ని, మా నేత్రములను తెరిపించినందుకు వందనాలు తెలియవస్తున్నాం. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.
తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇది వింటున్న సకల బిడ్డలకు అందరికీ కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.